నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. లోకేష్ రెడ్ బుక్ అనగానే మొత్తం అధికారులందరికీ కూడా గుండెదడ పట్టుకుందని ఒకానొక టైంలో మనం వార్తలు విన్నాం. కథనాలు కూడా విన్నాం దానికి సంబంధించి. సో, ఎప్పుడు కూడా లోకేష్ రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నారు. అందులో చాలా మంది అధికారుల పేర్లున్నాయి. ఇప్పుడు ఆ అధికారుల పేర్ల కంటే ముందు పిన్నెల్లి పేరు ఫస్ట్ వినబడుతోంది. ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్ళింది అంటున్నారు. సో, ఇన్ని రోజులు మాచర్ల నియోజకవర్గంలో కావచ్చు, మాచర్లకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు. పిన్నెల్లి ఎటువంటి దురాఘాతాలకు పాల్పడ్డారో చూసాము. ఒక్కసారి ఈ రిజల్ట్స్ అయిన తర్వాత అధికారంలోకొచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పి టాక్ వినిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. లోకేష్ గారు రెడ్ బుక్‌లో అధికారులతో పాటుగా పిన్నెల్లి పేరు కూడా వినపడుతోంది. ఫస్ట్ ఆయన పేరే ఉంది అని అంటున్నారు. అంటే ఇన్ని రోజులు వాళ్ళ ఆగడాలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధపడుతున్నారని కూడా అంటున్నారు. సో, దీని గురించి మీరేమంటారు? ఏంటి? మొదట సౌజన్య గారు, మీకు మన టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో యువగళం ప్రారంభించినప్పుడు అనేక సమస్యలు ఆయనకి స్వాగతం పలికాయి. ఎప్పుడైతే జాతీయ నాయకుడు ఉన్నటువంటి లోకేష్ గారు జనంలోకి వచ్చినప్పుడు ఇటువంటి సమస్యలతో కూడిన అంశాలు పెడుతుంటే ఆయన ఒకసారి షాక్ అయ్యారు. ఏంటి ఇంత రాష్ట్రం ఇంత భారీగా విధ్వంసం చేశాడు అన్నప్పుడు దీని మీద మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత కుప్పంలోనే ఆయన వ్యతిరేక స్టార్ట్ అయింది. మైక్ బీకేసుకోవడం, మైక్లు సీజ్ చేయటం, వాహనాలు సీజ్ చేయటం, ఇది కాకుండా కనీసం స్టేజ్ ఇవ్వడానికి కూడా ఇవ్వకుండా, స్టూల్ కూడా ఇవ్వకుండా మైక్ ఎక్కువ మాట్లాడడానికి అడ్డుపడటం, సో ప్రచార రథాన్ని సీల్ చేయడం, ఇవన్నీ ఏంట్రా ఇది, అసలు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకంగా ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థ నడుస్తుందా అన్నప్పుడు మీలాంటి జర్నలిస్ట్ సహకారంతో ఎవరైతే ఇట్లాంటి తప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారో తప్పుడు వాళ్ళతో ఆ అధికారులు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లంతా రాయడం మొదలుపెట్టినాయి. రెడ్ బుక్ అనేది అది మొదట్లో ఏదో కాకతాళీయంగా అనుకున్నారు, కానీ ఆయన ప్రతి చోట ఎక్కడైతే ఆయన ఇబ్బంది పెట్టారో, ప్రజల్ని ఉత్పాదనలు తొక్కేశారో, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేక పని అందరి పేర్లు అసలు వచ్చింది. ఇప్పుడు ఆ రెడ్ బుక్ అంటే దాంట్లో ఏ ఊరు పేరు ఉంది, ఎవరు బలి అవుతారని చెప్పిన చాలా మందికి ఉత్కంఠ ఉంది. రెండు మాయర్ బకీర్ ప్రాణాలు మరిచెట్టు త్వరలో ఉన్నట్టు అది దుర్మార్గులు, వ్యతిరేకులు, ప్రజా వ్యతిరేకులు పేర్లన్నీ ఉన్నాయని చెప్పి మునిగిపోతున్నారు. దాంట్లో సింహవాకు పిన్నెల్లి రామకృష్ణ గారు మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే 4 సార్లు గెలిచాడు. నేను ఈ మధ్య ప్రభాస్ గారి సినిమా చూశాను సలార్ లో కాన్సార్ అని ఒక పెద్ద ఎస్టేట్ నిర్మించుకుంటాను. ఈ పిన్నెల్లి గారి ఏంటి, ఈయనకున్న రామకృష్ణ రెడ్డి గారు ఏంటి ఈయన బలం అని నేను వ్యక్తిగతంగా విచారించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 4 సార్లు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి గవర్నమెంట్ లో ఉన్న విప్పు రామకృష్ణారెడ్డి గారు అరాచకాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే మనకి ఈ రోజంటే ఒక టైం కూడా చాలు, అంత ఘోరమైన నేరాలు చేసి. దానికి ఎగ్జాంపుల్ ఎస్టీ, ఎస్సీ, బీసీ భూములు ఎవరైతే ఉన్నారో అందరినీ లాగేస్తుంది. సెజ్జల పేరుతో వేల కోట్ల రూపాయలు తినేసారు ప్రభుత్వానికి. వాళ్ళకి ఎవరికి కూడా తిరిగిపడి మాట్లాడితే మొదటి దెబ్బ, ఊరు పారిపోవాలి. నాకు తెలిసి యావరేజ్న ఒక గ్రామంలో 5 నుంచి 10 కుటుంబాలు ఆ ఊరు వదిలేసి. ఎంత ఘోరం అంటే అదొక చెప్పాలంటే ఒక కాన్సార్ స్టేట్ నిర్మించుకొని ఇక్కడ నేను చెప్పిన వాళ్ళే ఉండాలి, నేను చెప్పింది వేదం, భూములు అవే ఆక్రమించుకున్నాడు. కాంట్రాక్ట్ తన వర్గీయులకే ఇప్పించాడు. ఎవరైతే తన వర్గీయులు కాదో వాళ్ళని తీసేట పారేస్తారు, లేదంటే ఖచ్చితంగా ఆయన మాట వినాలి. మొత్తం పోలీస్ స్టేషన్ లో పోలీసులందరూ కూడా ఆయనకి 3 కానిస్టేబుల్ కానీ తొత్తులుగా పెట్టుకుంటాడు. ఆ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగినా సిఈ కానీ, ఎస్పీ కానీ, ఏసీ కానీ, సిఈ కానీ ఏం జరిగినా క్షణాల్లో మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఈయన సిఐలు, ఎస్ఐలు కూడా ఈయన మనుషులుగా ఉన్న కానిస్టేబుల్స్ పుస్తుపోస్తారు. అంత భయప్రదంగా ఉండే కానిస్టేబుల్ పెట్టుకొని అక్కడ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. ఇది కాకుండా అక్కడ కొన్ని మైనింగ్ లారీలు పోతాయి. అక్కడ మైనింగ్ లారీ ఆయన కాన్స్టిట్యూన్సీ దాటాలంటే లారీకి 12,000 కట్టాలి. ఏంటి, పిన్నెల్లి ట్యాక్స్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ట్యాక్స్, పిఆర్ చేయించే ట్యాక్స్. ఆ ట్యాక్స్ కట్టకపోతే వాటి తల్లి లోపల సీజ్ చేసి ₹1,00,000 పెనాల్టీ వేపిస్తారు మైనింగ్ జియాలజీ వాళ్ళు. ఇదొక పెద్ద అరాచకం. తర్వాత మట్టి, అక్కడ నుంచి తమిళనాడు కానీ లేదంటే హైదరాబాద్ కానీ మట్టి, ల్యాండ్, శాండ్ కూడా లోడ్ కిందని రాయల్టీ కట్టాలి, మళ్ళా లంచ్ ఇవ్వాలి. తర్వాత ఆయన దగ్గర ఉన్న పని చేయాలంటే ఆ కాన్స్టిట్యూన్సీ ఎంప్లాయీస్ కూడా వైన్ షాపులు నెల కింద దందా ఇవ్వాలి,
బార్లు ఇంత దందా ఇవ్వాలి, బట్టల షాపులు, ప్రొవిజన్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, సినిమా హాల్లు నెలకింతని ఆయన ట్యాక్స్ కట్టాలి. లంచం అంటారు, దందా అంటారు దాన్ని. ఇది కాకుండా దుర్మార్గం విషయం ఏంటంటే, ఎవరికైనా ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలని, పెళ్లిళ్ళు గిళ్ళు చేయాలని జనంలో జరుగుతాయి కదా, వాళ్ళు ఇల్లు ఎవరైనా మా అల్లుడు మా కూతురు ఇల్లు కొనిచ్చారనుకోండి, ఎవరైనా ఆ ఊర్లో ఇల్లు కొనిస్తే 5% ట్యాక్స్ ఎమ్మెల్యే కట్టాలి. అపార్ట్మెంట్ కడితే 10% లంచం ఇవ్వాలి. ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని మేము వెంచర్ వేస్తామంటే అది ఇంకా ఘోరమ్మ, 15% ల్యాండ్ అని సేల్ చేసి అంటే ఆయన అంత డబ్బు ఇవ్వాలి. ఇది చూసి ఇదేంది, ఇది ఒక దుర్మార్గమైన అరాచకమైన ప్రభుత్వాన్ని ఈయన కాన్స్టిట్యూన్సీ లో ఏర్పాటు చేసుకున్నాడని చెప్పి ఆ ఏరియాలో చాలా మంది భయపడి బిజినెస్ పీపుల్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్స్ కానీ వెళ్ళిపోయారు. వ్యాపారస్తులు అసలు లేదు, భయపడిపోయారు. దాంతో ఈయన మాటే వేదం, ఈయనే శాసనం అని కూర్చొని ఒక రకంగా చెప్పాలంటే హింసాత్మకమైన పరిపాలన చేశాడు 20 ఏళ్ళు. దీన్ని బయటకు చెప్పుకోలేదు. దాదాపు 79 మంది ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళని పుట్టి తరిమేశారు. కుటుంబాలు లెక్కలతో చెప్తున్నాయి. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని 2-3 నరికేశారు కాళ్ళు. ఈ బయట రాకూడదు. ఈ పత్రికల్లో వార్తలు రాయాలన్నా మీలాంటి జర్నలిస్ట్ చెప్పాలంటే కూడా ఆ వార్త ముందు పిన్నెల రామకృష్ణ చెప్పాలి. ఫలానా వార్త రాస్తారు, మీరు అనుమతిస్తే రాష్ట్రం లేదు. జర్నలిజాన్ని, పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని, ప్రజల్ని 4 పాదాల్లో తొక్కి పట్టుకొని పరిపాలన చేశాడు. ఇంత నియంత్రిత పరిపాలన ఈ కాన్సార్ స్టేట్ లాంటి కందకాన్ని నిర్మించుకొని పరిపాలించాడు. చంబల్ కూడా ఇది జరుగుతుంది. చంబల్ అంటే లైన్లో పిన్నెల్లి సోదరులే కాకుండా పిన్నెల్లి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా అరాచకాలకు పాల్పడ్డారు. వాళ్ళకి సంబంధించి అసలు వీళ్ళు ఏం చేశారు అనేది కూడా ప్రధాన కార్యదర్శి ఆయన లోకేష్ 5 మెంబర్స్ ని కూడా టీమ్ గా చేసి నివేదిక ఇమ్మని చెప్పని కూడా అడిగారు అన్నట్టుగా తెలుస్తుంది. నేను దాంట్లో ముందు ఇంకో క్వశ్చన్ చెప్పాలమ్మా. పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సామ్రాజ్యంలో ఏం జరిగిందని ఫస్ట్ కొంతమంది పోలీస్ అధికారులు అనుకూలంగా ఉండేవాళ్ళు, మంచి వాళ్ళు విచారించి వాళ్ళు కూడా భయపడిపోయారు. చెప్పలేము సార్, మాకు ఉద్యోగాలు పోతాయి. అప్పుడు లోకేష్ గారు ఏం చేశారంటే ఒక 5 మందితో కమిటీ వేశారు. ఒక ఐటీ అభ్యర్థులు, ఐటీ చదువుకున్న వాళ్ళు, అంటే బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఒక అతను ఎంబీఏ చదువుకున్న వ్యక్తి, కొంతమంది మంచి పాలిటిక్స్ టచ్ లో ఉన్న వ్యక్తిని కలిసి 5 మంది టీం వేశారు. విచారించి ఏం చెప్పి కనుక్కోరమంటే వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం ఒక పెద్ద గ్రంథం రాయించాడు గురించి. 20 ఏళ్లలో ఆయన చేసిన నరకయాత్ర, విధ్వంస యాత్ర నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విధ్వంస రాజకీయం అని చెప్పి ఒక పుస్తకమే రాయించింది. ఇక్కడ వాళ్ళు అంటే చెప్పారమ్మా, ఎవరైనా మాట్లాడకపోతే ఆడవాళ్ళని బలత్కారం చేయటం, ఎవరైనా మంచి వాళ్ళు తీసుకెళ్లి అమ్మేయటం, అమ్మాయిలు కూడా అమ్మేశారంట. అంత గొడవ, అడిగితే కొడతారంట, లేదు తంతారంట. ఇది కాకుండా ఏ చిన్న పని చేయాలన్నా ఆ ఊర్లో, ఆ గ్రామంలో, లేదంటే ఆ కాన్స్టిట్యూన్సీ ప్రతి దానికి ఒక రేటు ఫిక్స్ చేసి ఆయన ట్యాక్స్ కడతారు. ఆయన ఆస్తి ఎంత ఉందంటే అడిగా నేను సూచాయిగా 2000 కోట్ల పైచీలు సంపాదించాడంట ఆయన ఎమ్మెల్యే. ఎవరు సంపాదిస్తారో, ఎలా ఆ డబ్బులా చంద్రబాబు నాకు అర్థం కాదు. నేనే కళ్ళు బయలు ఏమవుతాయి ఊహిస్తే. 2000 కోట్ల రూపాయలు కదా ఈ 5 ఏళ్లలో 5 సార్లు ఎలక్షన్, 4 సంవత్సరాల ఎలక్షన్. సో ఏంది మన ఎమ్మెల్యేనా, లేదంటే ప్రజలను దోచుకునే దుర్మార్గ అరాచక రాజకీయాలకు పరాకాష్ట, లేదంటే ఆయన ఏమన్నా పాతకాలంలో బందిపోటు దొంగలు, ఈ పాలేగాళ్ళు, అలాగే మన పరిపాలించే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా పీల్చి పిప్పి చేశారని, దోచుకున్నారని మన పెద్ద పెద్ద పదాలు వాడేవారు. వాళ్ళకన్నా ఘోరమ్మ, బ్రిటిష్ వాళ్ళ కన్నా ఘోరమ్మ నాకు అర్థం కాలేదు. అట్లే పీల్చి పిప్పి చేశారు ప్రజలు. నాకు రమేష్ ఈ పిన్నెల్లి సోదరులు, ఆయన తమ్ముడు, ఇంకా ఆయన వర్గం చెప్పాలంటే వాళ్ళు చెప్పింది వేదం. వాళ్ళు ఎక్కడైనా హోటల్కి వెళ్ళి తింటే డబ్బులు ముడి కూడా అడగొడతారు, అంటే తేడా కొడతారు. ఇదే సినిమాలో భాష సినిమా మోహన్ బాబు గారు, భాష టింగిడి, భాష టీ స్టాల్, భాష హోటల్, భాష మంగళ షాపు, భాష హోటల్ షాప్, అట్లా పూర్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వ్యాపార సంస్థలుగా మారిపోయిన మాచర్ల నియోజకవర్గం చూసి విడుదల నిజంగా సినిమా వస్తుంది. రేపు జూన్ 4న ఈ దరిద్రుడిని వదిలించుకుంటారు, తరిమి కొడతారమ్మా ఇద్దరిని. ఇప్పటికే పారిపోతున్నారు. అలా తమ్ముడు అల్లి వెళ్ళిపోయాడంట. ఈయన కూడా ఏదో కోర్టు వెసులుబాటుతో కౌంటింగ్ వరకు ఉంటాడు. కౌంటింగ్ ని బయటకు వదిలించే కొడతారు. ఎందుకంటే మరి చూద్దామండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు కూడా రెడ్ బుక్ లోకి చేరింది. ఫస్ట్ ఆయన పేరే ఉంది అంటున్నారు. సో మరి లోకేష్ దానికి సంబంధించి వాళ్ళు ఏం చేశారు ఏంటనేది ఒక కమిటీ కూడా వేసి టీం ని కూడా సెట్ చేసినట్టుగా నివేదిక ఇమ్మని కోరినట్టుగా తెలుస్తుంది. మరి ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.